సినిమాలో మంచి కంటెంట్ ఉండాలి, అలాగే మన యాడ్ ఫిలిమ్స్లో మంచి కాన్సెప్ట్ ఉండాలి. సినిమాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ ఉంటాయి. ఒక్కో సినిమా ఒక రకమైన జోనర్లో ఉంటుంది. అంటే కొన్ని యాక్షన్ ఉండొచ్చు, కొన్ని రొమాన్స్ ఉండొచ్చు, కొన్ని థ్రిల్లర్ ఉండొచ్చు, కొన్ని సస్పెన్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి ఒక్కో సినిమా. అలాగే మన యాడ్ ఫిల్మ్స్లో కూడా ఎన్నో రకాల జోనర్స్తో మేము యాడ్స్ నేను ఇంతవరకు తీసిన 300+ యాడ్ ఫిలిమ్స్లో అన్ని జోనర్స్ను టచ్ చేశానండి. లైక్ సెంటిమెంట్ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, కామెడీ కానివ్వండి. సో ఇలా అన్ని రకాల జోనర్స్ను టచ్ చేస్తూ ఒక 300+ యాడ్ ఫిలిమ్స్ చేశాను. ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్కి మనం ఒక కాన్సెప్ట్ లేదా ఒక జోనర్ అనుకొని ఆ కాన్సెప్ట్లో ఈ ప్రోడక్ట్ మెర్జ్ చేసి ఆ జోనర్ని కనుక అటాచ్ చేయగలిగితే, లైక్ సెంటిమెంట్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, ఇలాంటిది ఏదైనా దానికి అందమైన విజువల్స్ ఇచ్చి మనం యాడ్ ఫిలిం కనుక క్రియేట్ చేయగలిగితే కనుక అది ఆటోమేటిక్గా కస్టమర్ యొక్క అటెన్షన్ని పే చేస్తుంది. మన కస్టమర్ అటెన్షన్ పే చేసింది అంటే ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ సక్సెస్ అయినట్టే కదా.